రైట్ అన్న నమస్తే. ఏం పేరు నీ పేరు? సార్ పుట్టపాక సార్ మాది ఉమ్, పుట్టపాక రైతులము. ఉమ్, నా పేరు అంజయ్య. ఉమ్. ఏంది మీది కూడా ఉన్నదా ఈ త్రిబుల్ ఆర్? భూబాధితులలో మేము కూడా ఉన్నాం మీరు సార్. కూడా? అవును సార్. ఉమ్, మా బాబు రోడ్డు పక్కన ఓ ఎకరం కొనుక్కున్నాడు సార్, ఏదో ఒకటి పెట్టుకుందామని. ఉమ్, ఒక అతను కొనుక్కుంటే అతను కూడా ఇతని మీద వేసి ఆ నుంచి ఆ సర్వే నెంబర్ కూడా వచ్చేసింది. వాడు మొత్తుకుంటా ఉన్నాడు. తోడు ఇంకా మా నాయన సంపాదించిన దాంట్లోకి అది 2.5 ఎకరాలు ఉంటుంది. దాని మొత్తం ఆ సర్వే నెంబర్ వచ్చేసి 14 ఎకరాలు. 14 ఎకరాలల్లో ఎక్కువ ఎక్కువ ల్యాండ్ పోతున్నది. అందుకోసం ఈ అలాట్మెంట్ సార్, ఈ అలాట్మెంట్ ఒకసారి పుట్టపాక కింద కానీ, ఒకసారి నారాయణపురం పక్కపండి కొత్తగూడెం మీద కానీ, ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగూడెం మీదకి వెళ్ళి వచ్చింది. మళ్ళీ తర్వాత ఈ ఊరు పుట్టపాక తూర్పుకి వచ్చేసింది. 40 కిలోమీటర్లు అని 28 కిలోమీటర్లు అని చెప్పేసి 40 కిలోమీటర్ల దూరంగా ఉండాలి. అట్లా కూడా ఆ రూల్ ప్రకారం కూడా లేదు. ఇప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే అచ్చం పొద్దున్న లేస్తే రైతులు చేసుకునే భూములంగా ఆడు అలాట్మెంట్ మార్చిండు. దీనికి కారణం ఎవరు అనేది మేము పరిశీలిస్తే ఈ దివిసోడు మొత్తం మీద దివిసోడు పుణ్యం అనేది మాకు తెలుస్తా ఉంది. ఇంకో 2-3 కంపెనీలు మొత్తం పేరు తెలియదు సార్, మా దివిస్ కంపెనీడే దాన్ని మార్చిండు. అలాట్మెంట్ దీన్ని మార్చడానికి కారణం ఆ దివిస్ కంపెనీడే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకో సీనియర్ కంపెనీ 3 కంపెనీలు అప్పుడు లోపలంగా వచ్చేది పుట్టపాక కిందకి వెళ్ళి వచ్చేటప్పుడు. అంటే గవర్నమెంట్ కదా మార్చాల్సింది, అంటే వీళ్ళు ఏమన్నా కుమ్మక్కయ్యారంట. ఈ కొన్ని 100 కోట్లకు అమ్ముడు పోయారు సార్ గవర్నమెంట్ కూడా. ఇప్పుడు మేము ఒక పార్టీని వ్యతిరేకించట్లేదు. మేము గవర్నమెంట్ మాకెందుకు పొద్దున్న లేస్తే రైతులు చేసుకునే దాంట్లోకి వెళ్ళి ఎందుకు మార్చాల్సి వచ్చింది? అలాట్మెంట్ మార్చి మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిండు సర్వే నెంబర్లు ప్రకటించి. ఇప్పుడు ఒకడొకడు అసలు ఒక్కొక్క అతను నీలకంఠ మల్లయ్య అని అతను అన్నం కూడా సరిగా తింటాడు సార్. ఆ చెరాక ఒక 10 ఎకరాలే ఉంది, చెరాక 5 ఎకరాలు ఇద్దామంటే ఇప్పుడు పొద్దున్నేసి వ్యవసాయం చేసుకుంటారు తండ్రి ముగ్గురు. అటువంటి నా పక్కనే ఉందా అతను కూడా. ఇప్పుడు హైదరాబాద్ రాములని వెళ్దాక మేము మాట్లాడండి, పొడుగుతా ఎంత పొడుగుంటే అంత పొడుగు పోతుంది సార్ ఇది. అందుకోసం దాన్ని పొద్దున్న లేస్తే మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం. ఈ అలాట్మెంట్ మార్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే బాగుండదని చెప్పేసి మేము ప్రభుత్వానికి చెప్తున్నాము. మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేకి చెప్పినాం. ఫస్ట్ ఎమ్మెల్యేకి అటెండ్ అయినాం. ఎంఆర్ ఆఫీస్ ముందు, ఎండిఓ ఆఫీస్ ముందు, దాదాపు కలెక్టర్ ఆఫీస్కి పోవడానికి ఇదవుతున్నాం. దాన్ని మధ్యన ఏం చేస్తున్నారు, మళ్ళీ పోలీసులతో పిలిచి ఆ పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆ పోలీసు వాళ్ళు పలాని కాడికి పోతానని తెలవగానే మీరు అట్టేట పోతారా అని చెప్పేసి రోజు ముందే ఫోన్ చేస్తా ఉన్నారు, ముందే అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది వద్దు అని చెప్పేసి మేము అంటున్నాం. మేము రైతులు వచ్చి మేము విన్నపించుకుంటామని అంటే అది కూడా కాకుండా మొదలే ఫోన్ చేసి మీరు రేపేడుకు పోతున్నారు, మీరు పోవడానికి లేదు, కాకపోతే మెమోరాండం 1-2 పోయి ఇచ్చుకోరు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు అతను. అయితే మేము ఎమ్మెల్యే కలిస్తే ఎమ్మెల్యే ఏమన్నాడు, మునుగోడు పోయిన నారాయణపురం రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో అందరినీ రైతులందరూ రారని చెప్పేసి టైం ఇచ్చిండు. 1 గంట టైం ఇచ్చిండు. ఆ గంటలో ఏం మాట్లాడిందంటే మీకు సామాన్యంగా పోతే మాత్రం మీకు మార్కెట్ రేట్ కట్టిస్తాము, నేను మార్కెట్ రేట్ కట్టియడానికి ఎందాకనైనా తెగిస్తా, ఎందాకనైనా మీకు రైతులకు అండగా ఉంటా అని చెప్పి మార్కెట్ రేట్ కట్టిస్తా అంటుండు కానీ భూములు పోనీయకుండా చూస్తా అని అయితే చెప్తలేడు ఎమ్మెల్యే. ఒకవేళ పోనీయను కానీ పోతే మాత్రం ఆ మార్కెట్ రేట్ కట్టించే పరిస్థితి చేస్తా, మీకు అండగా ఉంటా అని చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, పోయిండు. నిన్న ఒక అతను అడితే నేను మార్కెట్ పెళ్లికి పోతూ ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. సరే మార్కెట్ రేట్ కట్టియమని చెప్పేసి ఓ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి దాదాపు ఫస్ట్ ఏమన్నాడు, ఎంపీగా ఉన్నప్పుడు చౌటు పొలవులు పోరాటం చేసిన సందర్భంగా వాళ్ళకు 2-3 ఏళ్ళ సంచి చేస్తా ఉన్నారు సార్. వాళ్ళకి ఏం చేసిండు, ఫస్టే చెప్పిండు నేను అలాట్మెంట్నే మారుస్తా లేకుంటే చేస్తా అని చెప్పేసి మాట కూడా ఇచ్చిండు. ఆ అలాట్మెంట్ అట్లా పోని, కానీ ఆ అలాట్మెంట్ అట్టనే ఉంది, అది మార్చలేదు ఇప్పటి వరకు. ఏంది అని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఏరియా చౌటుపల్లి ఏరియా అది సర్దుమానికి అది అట్లా ఉంది. ఇప్పుడు మునుగోడు ఏరియా వచ్చేసరికి ఇప్పుడు నారాయణపురం మండలం మీదకి వెళ్ళి మొత్తం పొద్దున్న లేస్తే వ్యవసాయం చేసుకునే రైతులు, ఆ రైతుల భూముల అలాగానే స్వచ్ఛంగా పోతున్నది. ఆ రైతులు ఏం చేసి బతకాలి? ఇప్పుడు మాకు నువ్వు కట్టించే రైతు, నువ్వు కట్టించే రేటు మాకు అవతల 5 ఎకరాలు అమ్ముకుంటే 2 ఎకరాలు రాని పరిస్థితి కదా సార్. ఇప్పుడు మేము ఏడ బతకాలి? మేము భూములు ఇయ్యమంటే ఇయ్యమని చెప్తా ఉన్నాము. లేదు రేటు పెంచితే ఇయ్యరా అని చెప్పేసి ఒక్కొక్క అతను అంటున్నారు. కొందరేమో ఏంది డిమాండ్ వస్తుంది కదా మీకు, తర్వాత కూడా చెప్తున్నాడు 1,20,00,000 కాడికి ఇస్తాము, కావాలని వస్తారు, ఇంకా మాది తీసుకోరు అని వస్తారు అని చెప్తున్నాడు. అది చెప్తున్నాడు సార్. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ పరిస్థితి చెప్తా ఉన్నాడు, అప్పుడు ఇయ్యము
ఇప్పుడు ఇస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు మేము మాదిస్తాం అని అంటున్నా ఉన్నారు. మార్కెట్ రేట్ ఇవ్వడానికి చేద్దాము. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఫస్ట్ నువ్వు ఉండవు నేను ఉండవు పోవా ఫస్టే నువ్వు ఆ రోడ్ వచ్చేసరికి నువ్వు ఉండవు నేను ఉండవు, అప్పటి వరకు పోదో పోద్దాన్ని మీరు ఇప్పుడే ఎందుకు చేస్తుండ్రు అని చెప్పేసి ఫస్ట్ అన్నాడు. కాదు సార్ కొంచెం సేపు టైం ఇవ్వమని చెప్పేసి అని అంటే, సరే మార్కెట్ రేటు ఇట్లా నల్గొండలో ఈ పరిస్థితి ఉన్నది, అట్నే మేము కట్టిస్తాము, కట్టించే పని చేస్తా అనేది ఒక మాట అంటున్నాడు. ఆ భూములు భరోసా ఇవ్వట్లేదు. రైతులు ఇప్పుడు ఏంది పరిస్థితులు, పానాలైనా ఇస్తాము, మా భూములు మాత్రం మేము బోనియము. అది వచ్చిన తర్వాత RRR వచ్చిన తర్వాత ఇప్పుడు ఏలు పెట్టినాక కాలు పెట్టే పరిస్థితి ఉంటుంది సార్. రేపు బంపర్ జోన్ అని 100 ఫీట్లు అని, ఇక్కడ 100 ఫీట్లు అంట, అక్కడ 100 ఫీట్లు అని, అక్కడ ఇంకా అవతల సర్వే నెంబర్లకు కూడా అన్ని ఇబ్బంది. ఒకవేళ వేసిండు ఆ తర్వాత ఏమంటాడు అన్ని కంపెనీలు అంటాడు. ఆ కంపెనీల కాడ ఈ రైతులు పోయి ఆ కంపెనీల వాచ్మెన్ ఏదో చేసుకొని బతకాల్సి ఉంటుంది. అందుకోసం ఈ రైతు అనేటోడు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, పరిస్థితి రైతు లేకుంటారేమో, రైతే రాజు, రైతు లేకుండా మనం బతకలేము, రైతే మనకు అన్నం పెట్టే రైతు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సార్ అందరూ. ఆ ప్రభుత్వం కానీ ఈ బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అట్నే చెప్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే మా భూములు ఇయ్యము, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, మా భూములు మాత్రం ఇయ్యము సార్ మేము. అందుకోసం ఖచ్చితంగా మార్కెట్ రేట్ ఇచ్చినా ఇప్పుడు భూములు దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు పోతే 100 ఎకరాలు ఉంటే ఉన్నోడు మాత్రం మాకు ఇస్తాడా? ఇయ్యం సార్, అసలు ఇయ్యము. మాకు ఉన్నదే 4-5 ఎకరాలు, మాకు 3 పిల్లలు, పరిస్థితి వాళ్ళకి సారో ఎకరం అంతే. ఇప్పుడు కనీసం ఓడన పెళ్ళనియాలన్నా కూడా ఎకరం చెలక లేకుండా ఇచ్చే పరిస్థితి లేదు సార్ వాస్తవం. హైదరాబాద్ బిల్డింగ్లు ఉండని, నల్గొండ 7 బిల్డింగ్లు ఉండని, కానీ ఓ ఎకరం చెలక అయితే అడుగుతుండు ఫస్టే. మా పరిస్థితి ఏం సార్ అసలు? అందుకోసం మీకు అందరు కూడా దండమేట చెప్తా ఉన్నాం, కొంచెం అడ్వర్టైజ్ చేసి మాకు భూములు పోకుండా అలాట్మెంట్ మార్చమని ఖచ్చితంగా చెప్తున్నాం సార్. అందరితోనే అదే చెప్తున్నాం, దయచేసి అదే మీరు చెప్తున్నాం సార్. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పద్మ, నడుకుడి పద్మ. మీది ఉన్నదా ఏమన్నా? మాది ఉంది. ఎంత ఉంది? మాది 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉందా? ఉన్న 4 ఎకరాలు పోతూనే ఉంది, ఏం లేదు. నాకు 2 కొడుకులు. పోవద్దనేగా మేము పోరాడేది. భూమి మా వద్దు, మేము కూలి చేసుకొని బతకము, మేము పొద్దున్న లేచే చిలకలాళ్ళు ఉంటాం. మేము తల్లి 6 పిల్ల, మాకు 2 పిల్లలు, మేము ఆ చిలకల్లే ఉంటాం. ఇంత పత్తి పెట్టుకుంటాం, పంట పండించుకుంటాం. మేము కూలి చేసుకుంటే మాత్రం మాకేం వెళ్ళదు. ఎన్ని నెలలు పైసలు ఇస్తా అంటున్నాడు కదా? పైసలు వద్దు సార్, ఒక్క రూపాయి కూడా తినం మేము. మాకు రూపాయి వద్దు. పైసలు ఎన్ని కోట్లు ఇస్తావు నువ్వు? కోట్లు ఇస్తే మాకేమన్నా నింతదా? నిండది. మాకు పంట వంతే సంవత్సరానికి 6 నెలలకు పంట వంతది. మాకు ఇన్ని అప్పులు కట్టుకుంటాం, ఇంత పత్తి పండించుకుంటాం, ఇన్ని ఒడ్లు పండించుకుంటాం, ఇన్ని బియ్యం తింటాం మేము. ఆయన ఇచ్చిన రేషన్ బియ్యం 10 కిలోల బియ్యం 6 కిలోల బియ్యం ఇస్తే మా కడుపు నింతుందా? మాకు చెలక ఉంది కాబట్టి మాకు డబ్బులు మాత్రం డబ్బులు వద్దు. మాకు డబ్బులు తీసుకొని మేమైతే చెలక అయితే ఇయ్యం. మా పానాలనే ఆడ అర్పిస్తాం కానీ మేము మాత్రం చెలకి ఇయ్యం. ఇప్పుడు ఎందుకు మీ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు? మీ ఎమ్మెల్యే కాడికి పోయిరా? ఏమంటున్నాయి? కాడికి కూడా పోయొచ్చారు, కోరటి వెంకరెడ్డి కాడికి పోయి వస్తే మాకు పోయిన వాళ్ళకి ఏమన్నా గింత కూడా మాకు అడ్మిషన్ ఇయ్యలే. ఒక సీటు తీసుకొని పోయినాం మేము, దరఖాస్తులు తీసుకొని పోతే వస్తుంది, ఏముంది, ఏం పోదు అని ఇట్టి దులుపుకుంటూ పోయిండు. ఉత్తగా దులుపుకుంటూ పోయిండు. 3 ఏళ్ళల్లో పూర్తి చేస్తా అన్నాడు. మొన్న పోతే ఏం కాదు, ఏం పడేది రోడ్డు ఇప్పుడు, ఎన్నడు పడుతుందో, నువ్వు దాస్తావు నేను దాస్తాను అని సాగులే కోరుతుండు ఎమ్మెల్యే కోరెడ్డి వెంకరెడ్డి. మంత్రే చేసిన పువ్వ ఇది నారాయణపురం MRO ఆఫీసులా MRO చేసిన బుచ్చం మాకు పువ్వ. MRO మాకు ఈ రిజిస్టర్, ఈ పాస్బుక్ లో సర్వే నెంబరు, ఇవన్నీ ఆయనకి ఎట్ట తెలిసినాయి? నారాయణపురం MRO ఇస్తేనే మా భూములకు ఇప్పుడు ఈ పువ్వ దొరికింది. గవర్నమెంట్ మేము చెప్పనే లేదు, మేము పెట్టనే లేదు అంటుందంట. ఎందుకు వచ్చింది? ఆడంగా దీవిస్ కంపెనీ ఏడంగా ఉంది, 40 కిలోమీటర్ దూరము ఆడంగా పోయే కంపెనీ. ఈడంగా ఎందుకు వేసిండు? దివిసి కంపెనీ వాడు గడ్డి వేసిండు. ఈ పసులు తింటున్నాయి. ఈ పసులు ఎందుకు తింటున్నాయి? ఆడు కోట్ల కొద్దిగా దేశంలో కొద్దిగా డబ్బులు వారేస్తే కంపెనీ పోతుంది అని మమ్మల్ని రైతులు నాగం చేసిండు ఇవాళ దివిసి కంపెనీ వాడు. దివిసి కంపెనీ కూడా మూతేపించి మేము ధర్నా చేసేంత శక్తి మాకు రైతుల కాడ ఉంది. మేము పోరాడుతూనే ఉంటాం. ఎన్ని కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాం అని చెప్తాడు కదా మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి. మరి వచ్చిన ఆయన ఇడంగా రోడ్ వద్దు, రైతులు దీని బతురు, పొరంబోకు కాదు, అంత పట్ట భూములు అవి. పొరంబోకు గంటెడు భూమి ఉంటే చూడుస్తా,
పొరమొక ఏడంగా ఉంది, అట్ట ఉంది, దివిసి కంపెనీ అవతలంగా ఉంది, 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. మరి ఆడంగా పోతామా? మరి ఇప్పుడు ఆ కంపెనీ కాపాడడం కోసమే మీ భూములు పోగొడుతున్నారు. మా భూములు కూడా దిగుతున్నారు అంతే. ఆ కంపెనీ కోసమే, ఆ కంపెనీ అని మేము పోయి ఏమైనా పోరాటం చేసి ధర్నా చేద్దానంటే పోలీసు వాళ్ళని గింతదానికి అంతదానికి ఇంతదానికి అంతదానికి మేము ఇక్కడ ధర్నా చేసుకుంటే పోలీసు వాళ్ళని తీసి ఆడ పోలీసులు మగ పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని రెట్టలు బట్టి దాంట్లో వేసుకొని పోతుర్రు. మేము ధర్నా చేస్తే మరి అట్లా చేయనిస్తలేవు. నువ్వు పోలీసు వాళ్ళు నువ్వు పదం మీద నువ్వు ఉన్నవానేగా, నీ నాయకుడు ముఖ్యమంత్రి అనేగా, నువ్వు పోలీసు వాళ్ళని ఏ ఊళ్ళో ధర్నా చేసినా కానీ పోలీసు వాళ్ళని తోలిస్తున్నావు. పోలీసు వాళ్ళు పట్టుకపోతారు. మరి రైతులందరూ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మంచిగా ఉన్నారని చెప్తున్నారు. ఏం చేయలేదు సార్, మాకైతే ఏ రైతులకు ఏం చేయలే. మాకు రుణమాఫీ కాలే, ఆయన రేవంత్ రెడ్డి గెలిచి మాకు రైతు బంధు పడతలేదు, మాకు ఏది లేదు, కష్టమే రెక్కలు మాకు గంతే, మాకు ఏమి లేదు. మీరు మంత్రి కూడా చెప్తాడు వెంకటరెడ్డి గారు, అంటే నల్గొండల మొత్తం ఆయన రాజగోపాల్ రెడ్డి మంత్రి 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 ఇక్కడ వచ్చిన ఆయన ఎన్నడు రాలే. నల్గొండ మునుగోడు అంతా నల్గొండకు మంత్రి ఆయన. ఈ నల్గొండ మొత్తం కూడా రైతులందరూ కాంగ్రెస్ వచ్చినాకనే మంచిగా ఉంటారు, మంచిగా ఉందని అంటారు. ఓళ్ళు అంటలేరు సారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటనే ఊరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా పోతూనే ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటనే ఊరు, అలాగే కూడా పోతున్నాయి. మరి వాళ్ళు కూడా అంటనే ఊరు, నువ్వు చేసి నువ్వు ఎమ్మెల్యే నిన్ను గెలిపించుకొని ఓట్లు వేసి గెలిపించుకో, నువ్వు మాకేం న్యాయం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా పోరాడతారు ఊరు. మరి వాళ్ళ భూములు వాళ్ళగారా? ఇవాళ అందరు ఊరంతా వేస్తేనే నువ్వు గెలిచినావు, ఊరంతా ఊకనే గెలిచినావా నువ్వు? ఈ వీడు పోయిండు కొత్త ఆయన చేయాలిగా పెడతాడు అని దమ్మ వేసి మునాశం చేసినాం. ఇంత కాడికి వస్తుందని మాకు తెలియదు. లాస్ట్కి వచ్చే వరకు మమ్మల్ని బాధారులు వేస్తుర్రు. చిలకలు మేమైతే ఇవ్వము సార్, ఒక్కరు ఆయన రూపాయి వద్దు, ₹1 కూడా వద్దు, 10 కోట్లు ఇచ్చినా మేమైతే చిలక అయితే ఇవ్వము, ఇచ్చేదైతే లేదు. మా చిలకలు మాకే ఉండాలి, ఎంతసేపు ఉన్నా ఇవ్వము. మేము అందరం చేస్తూనే ఉన్నాం. మేము గట్టిగా పోరాటం చేసి నిలదీసి అయినా మేము మా భూములు మేము దక్కించుకుంటాం.